మీకు సారా తాగి అలవాటుందా? సారా వ్యాపారం కూడా చేశారంట. కుండ పట్టుకుని వ్యాపారం చేస్తూ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచుగానే 14 days రిమాండ్ అంటారు. పిట్టి కేసుకే. ఏ కేసు అయినా మరి ఏం మాట్లాడుకున్నారో అంటే తెలియదు, కానీ ఇక్కడి నుంచి అసలు స్టోరీ బెయిల్ పిటిషన్ ఫైల్ అయ్యింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఫైల్ చేసి, దీనికన్నా విచిత్రం ఏంటంటే మా లాయర్ వెళ్ళి అప్పీల్ అయ్యి నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ఇదేంటిది సీన్ అది అయిపోలేదు, ఇంకా ఉందా? ఇక్కడ అసలు ట్విస్ట్. నేను బయటికి వెళ్ళను, సొంతంగా సంతకం పెట్టను. జైలు సూపరింటెండెంట్ గారు లోపల గదిలోకి వెళ్ళి ఎవరితో మాట్లాడాడు, ఒక అరగంటకు వచ్చాడు. సంతకం పెట్టకలు వెళ్ళిపోయాడు. అది ఎలాంటి ట్విస్ట్ అది? సంతకం పెట్టకుండా సెంట్రల్ జైల్లోంచి వెళ్ళిపోమంటున్నాను. నేను వెళ్ళను, సంతకం అక్కర్లేదు అన్నాను కదండి, ఇంకేంటి. సార్ నమస్తే. సార్ ఇదేంటి సార్ ఇది కొత్తగా? మీకు సారా తాగి అలవాటుందా? సారా వ్యాపారం కూడా చేశారంట. కుండ పట్టుకుని వ్యాపారం చేస్తూ చేశారంట. ఈ మధ్య సారాయ్ నవ్వుకుంటా. ఈ ప్రశ్న అడిగితే మీరు వద్దులే ఇది అని అంటారేమో అనుకున్నాను, నవ్వుతూ తీసుకున్నారు. నాకు ఎవరు అడుగుతారా అని రెడీగా ఉన్నాను నేను. మొత్తం కేసు సంబంధించిన పేపర్స్ కూడా ఇంతకు ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా పెట్టుకున్నా, ఎందుకో వాళ్ళు అడగలే. చంద్రబాబు నాయుడు గారి ప్రొహిబిషన్ రన్ చేస్తున్న టైంలో 96 అవును, ఇక్కడ మా రాజమండ్రి చుట్టూ ఉన్న గ్రామాల్లో ఆల్మోస్ట్ సారా ఆయన అమ్ముకుంటూ తిరిగే పరిస్థితి వచ్చేసింది. దాని మీద మేము ఇది ఎలాగైనా దీన్ని వ్యతిరేకించాలి తీవ్రంగాను. బ్రాందీ షాపులు మూసేసి ప్రొహిబిషన్ అంటున్నారు, నాటు సారా తెక్కా చేస్తున్నారు. ఏ ఊరు ఆ ఊరే నాటు సారా కేంద్రాలు అయిపోయాయి. దాని మీద జక్కంపూడి రామ్మోహన్ రావు మేము ప్లాన్ చేసాం, ఎలా చేయాలి ఇది అంటే జన్మభూమి సభలోకి ఊరంతా ఊరేగింపు చేసుకుంటే సారా ఆయన అమ్ముకుంటూ వెళ్ళి అరెస్ట్ చేయండి మమ్మల్ని, ఇది పైలట్ చేయడానికి తీసుకొచ్చాం మేము, ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందని చెప్తే కొంచెం ఏదో అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, పేపర్లోనే రావాలి అని ఆలోచన చేసి ఎక్కడైతే బాగుంటుందంటే మాకు ఇక్కడ రాజానగరంలో తోకాడని ఒక గ్రామం ఉంది. రాజానగరం మండల ప్రెసిడెంట్ నెగ్గాడు అప్పుడే, బ్రహ్మరాజు, గండి బ్రహ్మరాజు అని మాకు బాగా ఫ్రెండ్. సారా మా ఊరంతా కాచేస్తున్నారా, నేను పట్టిస్తాను అని చెప్పాడు. సరిగ్గా ఇది అనుకుంటున్నాం, ఎప్పుడు ఇంకా జన్మభూమికి 2-3 నెలల టైం ఉంది. కృష్ణకాంత్ గారు గవర్నర్, ఆయన వచ్చి తునిలో ఒక స్పీచ్లో చెప్పాడు, ఊరికే ప్రభుత్వం చేసేయాలంటే కుదరదు, పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. మీరు సారా ఎక్కడ దొరుకుతుందో తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టిలో పెట్టవలసిన అవసరం ఉంది. మన సీఎం గారు కూడా అదే చెప్పారు, ప్రజలందరూ ఇందులో పార్టిసిపేట్ చేయకపోతే ఎలా నియంత్రించగలం అని స్పీచ్ ఇచ్చాడు. ఇది కూడా బాగా దొరికిందిరా మనకని. సరిగ్గా జన్మభూమి నేను అనుకోవడం 29 ఏళ్ళు అయింది. మార్చి 1న ఇప్పుడు జన్మభూమి జరుగుతుంది. తోకాడు వెళ్ళాను నేను. అది జక్కంపూడి రామ్మోహన్ రావు పూర్వ నియోజకవర్గం. ఓకే, అతను వేరే విలేజ్లో వెళ్ళాడు, నేను ఈ విలేజ్లో ఒక్కచోట ఒక్కటి బాగా వాడుకునేవాళ్ళం. జన్మభూమిలో వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వటం. సరే, సారాకొండ నెత్తిమీ పెట్టుకుని గండి బ్రహ్మరాజు పక్కన నేను, మా వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక 20 మంది ఊరేగింపుగా అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టి ఇదిగోకుండా సారా తీసుకొచ్చాను కాబట్టి నేను పొసెషన్ ఆఫ్ లిక్కర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ అఫెన్స్, సో నన్ను అరెస్ట్ చేయండి ఓకే అని అడిగాం. అడిగితే వాళ్ళు ఏడు సార్లు మా మీద పడిపోతారు, ఏమేదో జన్మభూమి అంటే వచ్చేది రికార్డు రాసుకెళ్ళిపోతాం, అలా కాదు, ఇదిగో తీసుకో, ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోని కొంచెం వాళ్ళ మీద స్ట్రెస్ తీసుకొస్తే. మొన్నడు ఇదిగో పేపర్లో చిన్నది వచ్చింది, అంతకన్నా వస్తుంది, మద్యం సీసాల ప్రదర్శనతో అరెస్టుకు సిద్ధం. అయిపోయింది, వచ్చాను. వచ్చిన తర్వాత మరునాడు ఎప్పుడో నేను షిర్దీ వెళ్ళాను. షిర్దీలో అప్పటికి ఇంకా సెల్ ఫోన్ లేవు. ఇంత దర్శనానికి వెళ్ళి వచ్చేటప్పటికి లాడ్జ్లో వాళ్ళు చెప్పారు, ఏమంటే రాజమండ్రి నుంచి చాలాసార్లు ఫోన్ వచ్చింది మీకు, ఈ నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్కి ఫోన్ చేయమన్నారు. ఎవర్రా అని చెప్పి ఫోన్ చేస్తే జక్కంపూడి రామ్మోహన్ రావు. ఏంటి సంగతి అంటే, అర్జెంటుగా వచ్చేయాలి, మంచి గొడవ ఫిక్స్ అయింది. ఏమైందన్న, చంద్రబాబు నాయుడు అమలాపురం వచ్చాడు, అమలాపురంలో విలేకరులు అడిగారు, ఏంటి అరుణ్ కుమార్ అనేవాడు సారాతో ప్రదర్శన చేసిన కేసులు ఏముండవా, అరెస్ట్ చేయరా అని. వెంటనే అరెస్ట్ ఇమ్మని ఆయన ఆదేశాలు ఇచ్చాడు. ఎస్పీ త్రిపాఠి, ఇండియాలో ఎక్కడున్నా అరెస్ట్ చేస్తాను, రాజమండ్రిలో లేకపోతే ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ పోలీసులకి చెప్పి అరెస్ట్ చేయిస్తాను అని మీడియాతో చెప్పాడు. ఎంత పేపర్లో వచ్చింది, వెంటనే రా దీన్ని ఇష్యూ చేద్దాం అన్నాడు. వెనక్కి వచ్చాం.
వచ్చి నెక్స్ట్ డే దిగి ముందు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఈ పేపర్ కటింగ్ పట్టుకుని వీళ్ళని అరెస్ట్ చేస్తానని ఎస్పీ గారు చెప్పాడే, ఇదిగో వచ్చేసాను, నన్ను అరెస్ట్ చేయండి అంటే అక్కడ ఇన్స్పెక్టర్ అన్నాడు, కేసు లేదండి మా దగ్గర ఏమైనా అరెస్ట్ చేయడానికి. మరి ఎస్పీ గారు ఏ ఉద్దేశంతో చెప్పారు, అయినా ఇది ఎక్సైజ్ కేసు కదా, నేను చదివాను పేపర్లో, సీఎం గారు అన్నారు. ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే ఎక్సైజ్ ఆఫీస్ అన్నాడు, నాకు సంబంధం లేదండి, రాజానగరం ఉండే అదండి నేను చెప్పాడు. చెప్తే అలా కాదు అబ్బాయి, నేను ఇప్పుడు వెళ్ళి ప్రెస్తో మాట్లాడతాను, సీఎం ఏమో అరెస్ట్ చేయమని చెప్తాడు, నాకు పరువు పోయింది, వీళ్ళని వెళ్తే వీళ్ళు అరెస్ట్ చేయట్లేదు, ఏంటిది అని చెప్పాల్సి వస్తుంది, నువ్వు తొందరగా ఏదో ఒకటి చేయి, కేసు లేదని చెప్పే లేకపోతే అని చెప్పి ఇంటికి వచ్చాను. 3:30కి ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశాడు. చేసి ఏమన్నా ఏదో పెట్టి కేసు పెట్టి అరెస్ట్ చేయమన్నారు. ఇల్లు ఎక్కడండి, ఎందుకంటే నేనే వచ్చేస్తాను, ఎక్కడికి రమ్మంటాడు. అదే సిఐ, అదే సిఐ ఎస్ఐ ఎవరో కాదండి, వచ్చి అరెస్ట్ చేయాలి, ఎందుకంటే అరెస్ట్ చేయమని అన్నారు కదా, మేము మనం 5 లోపల అయితే బెయిల్ వెంటనే ఇచ్చేస్తారు, 5 లోపల తీసేసుకోవచ్చండి. ఈ గొడవ నేను ఊర్లోకి వచ్చాను కానీ బ్రహ్మరాజు గారు ఆయన వచ్చాడు, ఎవరో మా మండల ప్రెసిడెంట్, ఆయన ఇంకా 4-5 వేసుకుని వచ్చి మా ఇంటి దగ్గర ఆయన రెడీగా ఉన్నాడు. ఇద్దరు అరెస్ట్ అవ్వాలి, ఇద్దరు కదా సారా మోసుకొచ్చింది ఆయన. సరే ఇన్స్పెక్టర్ వచ్చాడు, మా ఇంటికి వచ్చి 2 సార్లు తీసుకెళ్ళి జీప్ వేసుకుని వచ్చాడు. ఏంటి నన్ను ఒక్కనే అరెస్ట్ చేస్తున్నావా, బ్రహ్మరాజుని చేయట్లేదా అన్నాను. బ్రహ్మరాజుని ఆయన పేరు లేదండి, మీ ఒక్క పేరే ఉందన్నాడు. నేను ఒప్పుకోను అన్నాడు బ్రహ్మరాజు. ఒక్కడనే అలా అరెస్ట్ చేస్తారు, నేను సారాకుండా మోసింది ఇంకో ఫోటో చూసుకో, నన్ను చేయకుండా ఆయన అలా చేస్తావు అట్టుంటాను. ఏమైనా అంటే 2 రోజులు వచ్చి చేస్తామండి మిమ్మల్ని, లేదు కదా ఇక్కడ లేని దానికి ఎలా చేస్తాం అంటే నాకు అనుమానం వచ్చింది, నన్ను కూడా వదిలేసిపోతారేమో అని. అందుకని సరే సరే అని చెప్పి మొత్తానికి తీసుకెళ్ళి స్ట్రీట్ ముందు ఆధారపరిచారు. ఇక్కడి నుంచి కథ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా కథ అనుకుంటున్నావు నువ్వు, అసలు కథ ఇక్కడి నుంచి ఉంది. మే స్ట్రీట్ ముందు ఆధారపరచగానే 14 days రిమాండ్ అంటారు ఎవరికైనా. పిట్టి కేసుకే, ఏ కేసు అయినా పెట్టి కేసా కాదా అన్నది బెయిల్ వేసుకుని మనం చెప్పుకోవాలి. ఈ కేసులో ఎక్సైజ్ కేసు, పొజిషన్ ఆఫ్ లెక్కర్, ప్రొహిబిషన్ రోజులు, చిన్న ఫస్ట్ పోస్టింగ్ అనుకుంటా, ఒక లేడీ మేజిస్ట్రేట్ చిన్న అమ్మాయి చూసింది, చూసి ఆవిడ మామూలుగా రిమాండ్ అంది. రిమాండ్ అనగానే తీసుకొచ్చారు. ఇన్స్పెక్టర్ అడిగాడు, ఏంటండి మీ ప్లేడర్ ఎవరో బెయిల్ మూవ్ చేసుకుంటుంది, అది మీరే బెయిల్ మూవ్ చేసేయండి, మీరే ప్లేడర్ కదా. బెయిల్ మూవ్ చేయట్లేదా, బెయిల్ మూవ్ చేయటం ఏంటి, కేసు తేలేక నేను బయటకు వస్తాను, నేను జైలుకి పోతున్నాను, 14 రోజులు రిమాండ్ ఏం కాదు, అన్నాళ్ళైనా లోపల. ఇదేంటి సార్ ఇది, ఇలాగ మీరు మమ్మల్ని ఇలా చేస్తారా, మీరేమో మాకేం చెప్పారు, మీరు బెయిల్ మూవ్ చేయండి. నీకు ఎప్పుడు చెప్పాను నేను, నువ్వు అంటున్నావు బెయిల్ అని, తొందరగా చేయండి, తొందరగా వచ్చేయండి అని. నేను ఎప్పుడు బెయిల్ మూవ్ చేస్తాను, బెయిల్ మూవ్ చేయడానికి నేను నీ స్టేషన్కి వచ్చి అరెస్ట్ చేయమని అడగటం ఎందుకు, బెయిల్ మూవ్ చేయట్లేదు. అతను చాలా షాక్ అయిపోయి ఇక ద్రోహం చేసినట్టుగా ఫీల్ అయిపోయాడు. మొత్తాన్ని తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల పంపించారు. జైలుకే జైల్లోకి వెళ్ళిపోయాను. ఇంకా బయట స్టోరీ జక్కంపూడి రామ్మోహన్ రావు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ 96 మేలో పార్లమెంట్ పార్లమెంట్ ఎలక్షన్ టైం కాంగ్రెస్ ఎంత డౌన్లో ఉందంటే 26 సీట్లు వచ్చాయి కదా అసెంబ్లీ, ఫుల్ డౌన్ అయిపోయాం. తర్వాత రామారావు గారు చచ్చిపోవటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అన్ని గొడవలన్నీ జరిగి కాంగ్రెస్ పికప్ అవ్వాలి, దానికోసం మొత్తం అందరినీ ఇచ్చేసి జక్కంపూడి ఇంకా అదే పని మీద తిరిగి మీటింగ్లు పెట్టించి ఖండలు ఇప్పించి ఏదో చేసి నెక్స్ట్ డే బంద్ చేయించాడు. రాజమండ్రి బంద్ అనేటప్పటికి మొత్తానికి వెళ్ళాడు, రామ్మోహన్ చెప్పాడు, ఏదో చేశాడు. మొత్తం జిల్లా కాంగ్రెస్ అంతా సమావేశమై జిల్లా బంద్కి పిలిపించారు. జిల్లా బంద్ లోపల అరుణ్ కుమార్ విషయంలో మేము చేసింది తప్పు అని గనక ప్రభుత్వం చెప్పి అతన్ని విడుదల చేయకపోతే, అతను బెయిల్ తీసుకొని అంటున్నాడు, విడుదల చేయకపోతే రాష్ట్ర బంధుకు పిలిపిస్తున్నాం. మరి ఏం మాట్లాడుకున్నారో ఏంటో తెలియదు కానీ ఇక్కడి నుంచి అసలు స్టోరీ. ఇంకా బెయిల్ పిటిషన్ ఫైల్ అయింది. ఎవరు ఫైల్ చేశారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అవునా, అదేంటి రివర్స్ లో ఉంది. రివర్స్ బెయిల్ పిటిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఫైల్ చేసి శాంతి భద్రతల దృష్ట్యా అరుణ్ కుమార్కి బెయిల్ ఇప్పించవలను అది క్లియర్గా ఇదిగో ఫర్దా. దాని బదులు అసలు చార్జ్ షీట్ ఫాల్స్ కొట్టేసి అది ఎలా కొడతారు, కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఫాల్స్ పెడితే అడదే తప్పుగా పెట్టింది వాళ్ళే, సుమోటో కేసు పెట్టింది వాళ్ళే, పెట్టిన కేసు ఫాల్స్ అని చెప్పలేరుగా. అందుకని కేసు నాన్ బెయిలబుల్ అయినప్పటికీ శాంతి భద్రతల దృష్ట్యా బంధు పేరుతోటి ఇదంతా రాశారు. బంధు పేరు చెప్పి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అందుకని అతను బెయిల్ మూవ్ చేయకపోయినా సరే బెయిల్ పిటిషన్ మీద సెల్ఫ్ బెయిల్ మీద వదిలేయండి అని చెప్పి కాగితం
ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్కడ జరగదు. దీనికన్నా విచిత్రం ఏంటంటే మా లాయర్ వెళ్ళి అప్పీర్ అయ్యి నా తరఫున లాయర్ మైలవరపు సాంబశివరావు అని మా ఫ్రెండ్ ఉండేవాడు, పోయాడు పాపం, ఆయన అప్పీర్ అయ్యి నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ఇదేంటి సీన్ అది ఇలా ఉంది? ఇండియాలో జరగలేదు ఎక్కడైనా. నేను అబ్జెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మేము ఆల్రెడీ హైకోర్టులో ఈ కేసు క్వాష్ చేయమని వేయబోతున్నాం. ఈ కేసు అన్యాయంగా పెట్టారని గవర్నమెంట్ మీదకి వెళ్ళబోతోంది. సో ఈ టైంలో వీళ్ళు బెయిల్ మూవ్ చేయడం ఏంటి? అసలు బెయిల్ మూవ్ చేసే హక్కు వీళ్ళకి ఎక్కడుంది? అసలు కేసు తీసేమనండి, బెయిల్ మూవ్ చేయడం ఏంటి అని ఈ ప్లేడరు అంటే ఆవిడ మేజిస్ట్రేట్ గారు కొత్త ఆవిడకి అర్థం అవ్వలేదు. అర్థం అవ్వక ఎనీవే సెల్ఫ్ దీని మీద ఒక కాగితం మీద దాన్ని ఏమంటారు సెల్ఫ్ బెయిల్ అలా ఇస్తారా? ఇస్తారు. స్టేషన్ బెయిల్ అవి ఇస్తుంటారు, స్టేషన్ బెయిల్ ఇస్తారు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్కి ఇస్తుంటారు. మీరే సంతకం పెట్టేసి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను, ఒక సొంత పూచీకత్తు మీద విడుదల చేస్తున్నాం వెళ్ళండి అన్నారు. సొంత పూచీకత్తు ఆర్డర్స్ అన్ని ఇవన్నీ మా వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. మొత్తం కాంగ్రెస్కి సంబంధించిన ముఖ్యులందరూ కూడా సెంట్రల్ జైలుకి వచ్చేసారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ బెయిల్ పట్టుకుని సెంట్రల్ జైలుకి వచ్చేసారు. మొత్తం జనం అంతా అయిపోయాక అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్దాం వాడిని, విజయం సాధించాం. అయిపోలేదు ఇక్కడ అసలు కృష్ణ. నేను బయటికి వెళ్ళను, సొంతంగా సంతకం పెట్టను. సంతకం పెడితే ఒప్పేసుకున్నట్టు ఇంకేముంది? వెళ్ళకూడదని ఒక ఇష్యూ మీద వచ్చాను నేను. ఎలా వెళ్తాను? నేను వెళ్ళండి. నేను మా వాళ్ళకి మర్చిపోయింది. ఏమైనా ఎన్నాళ్ళు ఆగుతావు ఇది? ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. నీకు జైల్లోనే బాగున్నట్టుంది రాలంటే సంగీత వెంకటరెడ్డి గారికి అయితే కోపం వచ్చింది. మమ్మల్ని అందరినీ పిలిచి మీటింగ్ బయటికి తీసుకెళ్ళి మీటింగ్ అని చెప్పి నువ్వేమో ఇక్కడికి వచ్చి టిస్ట్ పెడతావేంటి? మీరు ఊరుకోండి సార్, కొంచెం ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి. ఎవరికీ అర్థం అవ్వలేదు ఏంటిది అని. నిజానికి నాకు తెలియదు. కానీ అసలు నేను బెయిల్ ఇప్పుడు ఎలా రిజెక్ట్ చేస్తాను సంతకం పెట్టనని అని ఆలోచించుకున్నాను. అని నేను సంతకం పెట్టినాను. జైలు సూపరింటెండెంట్ గారు లోపల గదిలోకి వెళ్ళి ఎవరితో మాట్లాడాడు, 1 అరగంటకు వచ్చాడు. సంతకం పెట్టక్కల వెళ్ళిపోయాడు. అది లోపల నెంబర్ ఉందా కదా, అప్పుడు ఒక నెంబర్స్ ఉంటుంది. ఎలాంటి ట్విస్ట్ అది? సంతకం పెట్టకుండా సెంట్రల్ జైల్లోంచి వెళ్ళిపోమంటున్నా. వెళ్ళిపోండి, అయిపోయింది, వెళ్ళిపో. సంతకం పెట్టగలరు సార్ వెంకటరెడ్డి గారు, మీరు తీసుకెళ్ళిపోండి అంటే వీళ్ళు అందరూ చప్పట్లు కొట్టేసి కరెక్ట్ స్టెప్ వేసావా, కరెక్ట్ స్ట్రాటజీ వేసావు, సంతకం పెట్టకుండా జైల్లో వదిలేటువంటి ఎప్పుడు వెళ్ళలేదు మేము అంటే అప్పుడే అవ్వలేదు, ఆగండి ఇంకా ఉందా? నేను వెళ్ళండి అన్న. సంతకం అక్కర్లేదు అన్నాను కదండి, ఇంకేంటండి. మరి నన్ను జైల్లో తీసుకొస్తున్నప్పుడు మీరు రికార్డు రాసుకున్నారు, అరుణ్ కుమార్ అనేవాడిని పలానా టైంలో జైలుకి పంపిస్తున్నాం, ఇంకో పుట్టుమచ్చలు అన్నీ రాసుకున్నారు. ఇప్పుడు ఏమీ లేకుండా బయటికి వెళ్ళిపోతున్నారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత జైలు నుంచి తప్పించిపోయాడని అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల వేస్తే ఏంటి నా పరిస్థితి? ఏంటి కొత్త కొత్త ఫిట్టింగ్లు పెడుతున్నావు, ఏం చేయాలంటావు? వెళ్ళాను. చిన్నకాపు గారే పెద్ద ఆయన మంత్రి చేసినవాడు సంగీత వెంకటరెడ్డి గారు. అవును, మీరు ఆగండి సార్, ఏమండి సూపరింటెండెంట్ గారు ఏమంటారు చెప్పండి. మీరు నన్ను తీసుకొచ్చిన రికార్డు ఉంది కానీ బయటికి వెళ్ళే రికార్డు ఏమైనా ఉందా మీ దగ్గర అంటే ఏం చేయమంటారండి అన్నాడు సూపరింటెండెంట్. వదిలేస్తున్నావు అంటే అనంటే మమ్మల్ని ఏం చేయమంటారండి? బేషరతుగా ఏమీ లేకుండా వదిలేస్తున్నాను అని మీరు ఒక కాగితం రాసిస్తే నేను వెళ్తాను, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను కేసు తేలే వరకు. మేము అలాగా హైకోర్టులో మూవ్ చేస్తున్నట్టు ఆయన రాసిచ్చాడు. ఏమి రాసిచ్చాడు ఆయన? 4 రోజులు ఉన్నాను. 4వ రోజున he refused to sign self bonds or any papers or any petitions. However, taking the responsibility by order, we released him on 4/3/96 henceforth. Superintendent of Rajahmundry Jail. అలా బయటకు వచ్చింది. ఈ టైంలో 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇది జ్ఞాపకం చేసి పెట్టిన వాళ్ళు ఎవరో కానీ, ఎందుకంటే నేనే మర్చిపోయాను. రాజకీయం అలా ఉండేది 30 ఏళ్ల క్రితం. ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం అంటే వాట్సాప్లో బూతులు తిట్టడం కాదు. అసెంబ్లీలో ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రేజ్ చేశాడు. నేను కూడా పీజీఆర్ఏ రేజ్ చేశాడు అనుకుంటా. పీజీఆర్ కదా అప్పుడు, పీజీఆర్ లీడర్ ఎమ్మెల్యేలు ఎవరో ఉన్నారు. రేజ్ చేస్తే ఆయన నేను తెలుసుకుని చెప్తాను ఏదో చెప్పి చంద్రబాబు నాయుడు గారు సమాధానం దానికి రెడీగా లేదు అని చెప్తాను అని చెప్పి బయటకు వచ్చి ఒక పెద్ద నవ్వులో వేసి ట్రాప్లో పడిపోయాం మనం అన్నారా పక్కన వాళ్ళు అందరితోటి. అప్పుడు అంటే బయటకు వచ్చి కాంగ్రెస్ అందరూ బాగా ఆడుకునేవారు. ఏదో ట్రాప్ వేస్తే అక్కడ వీళ్ళు వెళ్ళి పడిపోయారు అందరూ. అంత పెద్ద స్టోరీ ఉంది దీనికంతా. అదే ఈవేళ అయితే ఇది అసలు ఎక్కడికో పోతుంది. ఇప్పటికీ ఆ కేసు అలా పెండింగ్ ఉంది. ఇంకా
మీరు కోర్టుకి వెళ్తుంటారా? నేను వెళ్ళను. అదే దీంట్లో మెన్షన్ చేయాలా వద్దన్న దాంట్లో కూడా నేను ఎలా మెన్షన్ చేస్తాను? నన్ను వదిలేసిన తర్వాత అంటే వీళ్ళు రేపు పొద్దున ఇది ఒక ఇది చేస్తారు, ఇష్యూ చేస్తారు, ఎఫిడేవిట్లో కేసు ఉండి కూడా మెన్షన్ చేయలేదని, అందుకని చెయ్యని మా ప్లేడర్లు అందరూ చెప్తే చేశాను. అయితే నేను మెన్షన్ చేయను, నాకు సంబంధించినంత వరకు కేసు లేదు. సో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలతోటి ఒక్కసారి రెండు కంపేర్ చేస్తే చూడండి ఎలా ఉంటుంది. అసలు ఒక గవర్నమెంట్ని ఇరుకుని పెట్టడం కానీ అటువంటి స్ట్రాటజీస్ ఇప్పుడు ప్రతిపక్షాలు ఉండేవాళ్ళు అలా చేస్తున్నారంటారా సార్? ఇప్పుడు ఇన్స్టెంట్ ఇది అయిపోయింది కాబట్టి ఎవరికి ఇలాంటి వెంట అసలు జైలుకి వెళ్ళేవాడానికి ఎవరు సిద్ధంగా ఉన్నాడు? జైలు అనేటప్పటికీ వణికిపోతుంటే మా జక్కంపూడి రామ్మోహన్ రావు అయితే వాడికి 4 రోజులు వదిలేస్తే జైలు పోతుండేవాడు. ఏంటంటే జైల్లో కూర్చుని స్ట్రాటజీలు అనమాట, ఏం చేయాలి, బయట ఏం చేయాలి, వాడికి బయట జనంతో గొడవగా ఉందనుకోండి, ఏదో పాత కేసు వెళ్ళేవాడి మీద చాలా కేసులు ఉండేవి, ఆ పాత కేసు వాయిదాకి వెళ్ళేవాడు కాదు, తనే చెప్పుకుని ఆ ప్లేడర్ తోటి కొంచెం అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో కొంచెం మెయింటైన్ చేసుకుని NBW ఇప్పించేవాడిని. NBW ఇచ్చారనుకోండి, పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండి జైలుకి పోతూ ఉండేవాడు, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండే. ఇవాళ ఏంటో మరి జైలు అనేటప్పటికి, అంటే ఇప్పుడు జైలు కూడా వెంజెన్స్తో చేస్తున్నారు కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు ఉండదు. అప్పుడు నన్ను ఎవరో ఇల్ ట్రీట్ చేయలేదు, పోలీసులు ఏమో ఇల్ ట్రీట్ చేయలేదు, అంత మామూలు. ఇది పొలిటికల్ అరెస్ట్ అని తెలుసు. ఇప్పుడు పొలిటికల్ అరెస్ట్గా చూడట్లేదు వాటిని. అందరికన్నా పెద్ద భయంకరమైన ముద్దాయిలు ఎవరంటే పొలిటికల్ అరెస్ట్ వాళ్ళే తయారైంది. ఇప్పుడు కేడీ గాళ్ళని అందరినీ కూర్చోమంటారు కానీ పొలిటికల్ అరెస్ట్ వాళ్ళనే చాలా తప్పుగా చూస్తారు. ఏంటి పోస్టింగ్ పెట్టాడని, ఈ కేసులా ఇది పోస్టింగ్ పెడితే కేసులు అయితే ఇంకేముందండి. అదేంటో విచిత్రం, సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది పోస్టింగ్ అవి తీసేస్తున్నాం, ఫార్వర్డ్ చేస్తే కేసు లేదని. అయినా సరే దాంట్లో పెట్టేస్తున్నారు వీళ్ళు. తేలినప్పుడు అప్పుడు కోర్టులో తెలుసుకోవచ్చులేండి. ఎనివే, ఇది ఎవరు జ్ఞాపకం చేశారో నాకు పేరు దొరకలేదు కానీ నాకు చాలా ఉపకారం చేశారు. సో ఇంతకుముందు ఇలాగ ఎప్పుడైనా జరిగిందా? అంటే ప్రాసిక్యూట్ చేయవలసిన వాళ్ళు బెయిల్ మూవ్ చేయడం అనేది నేను ఎప్పుడు వినలేదు. నాకు ఖరారుగా తెలిసింది ఏంటంటే, అంతకుముందు IAS ఆఫీసర్లని తీసి అక్కడ ఆపేశారు నక్సలైట్లు గుత్తేడు దగ్గర. 6 అంతమంది IAS ఆఫీసర్ని ఆపేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఒక ఖైదీని విడుదల చేయడానికి పెట్టుకున్నారు బేరం, ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండగా. ఆ బేరం ప్రకారం వాళ్ళని విడుదల చేయటం, ఇక్కడ ఖైదీని విడుదల చేయటం. ఆ ఖైదీని రాత్రి 12 గంటలకు విడుదల చేశారు. సాయంత్రం 5 అయిన తర్వాత తాళం వేసేసాక మళ్ళీ మర్నాడు ఉదయం 6 గంటల వరకు తాళాలు తీయరు సెంట్రల్ జైల్లో. అది కొన్ని వందల సంవత్సరాలుగా ఈ జైలు కట్టినప్పటి నుంచి వస్తున్న రూల్. ఆ రూల్ ఫస్ట్ బ్రేక్ చేసింది ఆ గుత్తేడు సంఘటన జరిగినప్పుడు IAS ఆఫీసర్ల కోసం 12 గంటలకు తీసి పంపించారు అతన్ని, నక్సలైట్ నాయకుడిని. రెండోది నా కేసే. నమస్కారం సార్. నమస్కారం.